మనకి 9వ తారీఖున బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జమ్మలపాలెం దగ్గర ఉన్నటువంటి చెరువు జమ్మలపాలెంలో జరగకూడని దుర్ఘటన ఒకటి జరిగింది కదా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం గారు పర్టికులర్గా మహిళల మీద దాడులు అలాంటివి జరగకూడదని, ఒకవేళ ఎక్కడైనా ఏదైనా జరిగినా కూడా చట్ట ప్రకారం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ముద్దాయికి తగినటువంటి శిక్ష పడాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉద్దేశంతో మాకందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా అసలు ఏం జరిగిందంటే చెరువు జమ్మలపాలెంలో దూసరి సుధారాణి అనే 27 సంవత్సరాల యువతి సుభాషిణి ఉన్నది. ఆవిడ 12 సంవత్సరాల క్రితం హరీష్ అనే అబ్బాయిని, అదే గ్రామానికి చెందినటువంటి హరీష్ అనే అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవడం, వారికి 2 సంతానం. వాళ్ళ సంసార జీవితం క్రమంగా జరుగుతున్న క్రమంలో ఈ మధ్య ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందనేటువంటి అనుమానంతో అనుమానం పెరిగిపోతున్నాయి. ఆ అమ్మాయితో ఘర్షణ పడి దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్కి వెళ్ళి 2 లీటర్ల పెట్రోల్ తీసుకొని వచ్చి ఇంట్లోనే ఆ అమ్మాయిపై చల్లి అగ్గి రాజేయడం జరిగింది. ఆ మంటలు తట్టుకోలేక బయటకు వచ్చే అమ్మాయి కింద పట్టడం, చుట్టుపక్కల వాళ్ళు హాస్పిటల్కి ట్రై చేయడం, మళ్ళీ అక్కడి నుంచి మన బాపట్ల హాస్పిటల్కి తీసుకురావడం, ఇక్కడి నుంచి గుంటూరు రిఫర్ చేసి వెళ్ళే మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది. ఇటువంటి సంఘటనలు జరగకూడదు. జరిగిన దీన్ని బట్టి పక్కాగా మనం 100% కన్వెక్షన్ వచ్చేటువంటి విధంగా దర్యాప్తు చేయడం, మా సిఐ గారు లింక్ చేయడం, దీనిలో అమ్మాయి డైరీ డిక్లరేషన్ మేజిస్ట్రేట్ గారు అని ఇవ్వడం, దానిలో ఎవరు ఏం చేశారనేది కూడా ఉంది. అది కూడా మేము కాపీ తీసుకొని దర్యాప్తులో భాగంగా అన్ని కోణాల్లో ఇంకెవరన్నా ఉన్నారా, బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇంకేదైనా అన్నీ విచారించి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి సిఐ గారు ఇతన్ని మన ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి కళ్యాణ మండపం దగ్గర ఉన్నాడని సమాచారంతో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని 24 గంటల్లో పూర్తిగా ఆధారపరుస్తాం. చట్ట ప్రకారం సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి లింక్ చేసి గ్యారంటీగా శిక్ష పడేటువంటి విధంగా పూర్తి చేస్తామని తెలియపరుస్తుంది.